హైదరాబాద్లో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ₹1,00,00,000 విరాళం అందించడం జరిగింది. సో దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి నీతా అంబానీ ₹1,00,00,000 విరాళం అందజేయడం జరిగింది. సో ఈ విరాళం మొత్తం బుధవారం దేవస్థానం బ్యాంక్ ఖాతాలో కూడా జమ కావడం కూడా జరిగింది. ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆలయ ఈవో కృష్ణ దేవాలయ విశిష్టతను వివరించి అభివృద్ధికి సహకారం కోవడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అని చెప్తుంటాము. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున బోనాలు సందడి జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఎవరైతే నీతా అంబానీ కుటుంబ సభ్యులు బల్కంపేట ఎల్లమ్మను సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి ఆటంకాలు కావచ్చు, వాటిని అన్నింటి సమం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు వాళ్లకు ఈ సమస్యలు క్లియర్ చేయాలని వారిని విన్నవించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంబానీ ₹1,00,00,000 విరాళం కూడా అందించడం జరిగింది. మరి ఈ విరాళాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీ ద్వారా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆది ఐఓ మహేందర్ వెల్లడించారు. ఈ ₹1,00,00,000 ఎటువంటి ఖర్చు లేకుండా ప్రస్తుతానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచి దాని నుంచి వచ్చే వడ్డీతోని ఈ యొక్క ఆలయంలో నిత్య అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది చాలా హర్షించదగ్గ విషయం. సో గుర్తుపెట్టుకోవాలి.